దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు నామంలో మీకు నా వందనాలు, శుభములు మీకు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశం పరిశుద్ధాత్మ ద్వారా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆసక్తి కలిగిన వారు స్కిప్ చేయకుండా చివరి వరకు వినవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కొంతమంది జీవితాలు ఏ రీతిగా ముగిస్తాయో చాలా విచారకరంగా ఉంటుంది. ప్రారంభం బాగుంటుంది, చివర బాగుండదు. కొంతమంది జీవితాలు ప్రారంభం బాగుండదు, చివరిలో వారి జీవితాలు అర్థవంతంగా ముగించబడతాయి. బైబిల్ ఏం చెప్తుంది అంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యంలో, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ప్రారంభంలో మన జీవితాలు సరిగా లేకపోయినా చివరి ముగింపు జీవితం మనకు మంచిగా ఉండాలి. తెలియక మనం చేశాం కనుక చాలా ఇబ్బంది పడి, ఆ తర్వాత తెలిసిన తర్వాత జీవితాలు సరిచేయబడి దేవుని కొరకు జీవించే ఆ చివరి జీవితం మనము ఆస్వాదిస్తూ ప్రభువుకు మహిమ రావడము అనేది చాలామంది జీవితాల్లో మనం చూస్తాం. ఇక్కడ మీకు ఒక రాజుగారిని పరిచయం చేస్తాను. రాజుగారిని పరిచయం చేయకముందు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను సౌలు రాజు, ఆ తర్వాత 40 సంవత్సరాలు దావీదు మహారాజు, ఆ తర్వాత 40 సంవత్సరాలు సొలొమోను మహారాజు పరిపాలన చేయడం, ఆ తర్వాత రాజ్యాలు 2గా విభాగించడం జరిగింది. ఇశ్రాయేలుల రాజ్యం, యూదుల రాజ్యం. ఇశ్రాయేలులకు 19 మంది రాజులు పనిచేశారు. యూదులకు 20 మంది రాజులు వారు ఏలుబడి చేశారు. నేను చెప్పే రాజు యూదులను పరిపాలించిన రాజు. ఆయన పేరు ఆసా. ఆసా అనే ఈ రాజు క్రీస్తుకు పూర్వం 958వ సంవత్సరంలో రాజు అయ్యాడు. 41 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. మొదటిగా తన జీవితం ఎలా ఉంది అంటే, వాక్యంలో మనం చూస్తాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 2వ వాక్యంలో చూస్తే, ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడుచుకున్నాడు. దేవుని దృష్టికి, దేవునికి అనుకూలంగా యథార్థంగా తన రాజ్య పరిపాలన ప్రారంభించాడు ఆసా రాజు. అయితే పోను ఇతని జీవితంలో చెడు స్నేహాల వల్ల, అనవసరమైన కార్యక్రమాలు, అన్య ప్రజలతో, అన్య రాజులతో ఎప్పుడైతే ఇతడు సహవాసం చేయడానికి పూనుకున్నాడో, తన జీవితం క్రమక్రమముగా దేవునికి దూరం అవుతూ వస్తూ ఏ స్థితిలో ఉన్నాడు అనేది మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తాను. చూడండి ప్రియులారా, దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతున్నా. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన అనానీ యూదారాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించాను, నీవు నీ దేవుడిని యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యం నీ వశము నుండి తప్పించుకొని పోయాను. ప్రభువునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, దీర్ఘదర్శి అయిన ప్రవక్త, దైవజనుడు అనానీ దేవుని ద్వారా ఆత్మచేత తన స్థితిని హెచ్చరిక చేశాడు, ప్రకటించాడు. నీవు దేవుని నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకున్నావే,
ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ప్రారంభంలో తన పరిపాలన ఎలా ప్రారంభించాడు అంటే యెహోవాకు అనుకూలంగాను యథార్థంగాను అతడు ప్రవర్తించినాడు. కాలక్రమేణా ఈ స్నేహాల వల్ల దేవుణ్ణి మర్చిపోయాడు. యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకున్న కనుక అతడు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుని యందు విశ్వాసంతో మనం రోజు రోజు క్రమక్రమముగా పాతుకుపోవాలి. విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి, కార్యాభివృద్ధి యందు ప్రభు సేవలో కొనసాగుతూ ఉండాలి. కనుక ఇర్మీయా గ్రంథంలో ఏం చెప్తుంది అంటే 17వ అధ్యాయం 5వ వాక్యం, యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడిగా మారిపోయాడు. యెహోవా యొద్ద నుండి తన హృదయం తొలగించుకొని శరీరులను తనకు ఆధారంగా చేసుకున్నాడు కనుక శాపంలోకి వెళ్ళిపోయాడు. మరొక వాక్యం చూపిస్తున్నాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యం, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. కనుక మతి తప్పిపోతివి అంటే తన బుద్ధి మారిపోయింది, తన స్థితి మారిపోయింది. ప్రారంభంలో యథార్థంగా ఉన్న ఆశ ఇప్పుడు పూర్తిగా యథార్థతను విడిచి అన్య దేశపు రాజుల మీద, అన్య ప్రజల మీద, అన్య ఆచారాల మీద, విగ్రహ సంబంధమైన వాటి మీద ఇతడు లోపల దేవునికి దూరమైపోతూ ఉన్నాడు. మతి తప్పి తిరుగుతున్నావని దావీదుడు హెచ్చరిక చేసిన సరిచేయబడలేదు. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లారా, ఈ స్థితిలో అతని జీవితం ఉంది. కనుక ప్రారంభంలో మీకు చెప్పాను, కొంతమంది జీవితాలు ప్రారంభంలో బాగుంటుంది, చివరిలో వినడానికి కూడా మనకు ఇష్టంగా ఉండదు. కొంతమంది ముగింపు జీవితాలు, కొంతమంది జీవితాలు వింటూ ఉంటే వాడికి అలాగే జరగాలి అని అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, ఎప్పుడైతే ఈ హనాని అనే దైవజనుడు, దీర్ఘదర్శి అనే ఈ దైవజనుడు తన స్థితిని గురించి హెచ్చరిక చేశాడో అతడు సరిచేయబడల. అతడు ఆ దైవ సేవకుని మీద ఏ రీతిగా అతడు ఏం మాట్లాడాడో చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 10వ వాక్యం, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేశాను. ఇదియుగాక ఆ సమయమంది ఆశ జనుల్లో కొందరిని బాధపరిచాను. అతని యొక్క స్థితి మారిపోయింది, అనేకులకు బాధాకరంగా జీవిస్తున్నాడు. దావీదుడైన హనానిని అలా గద్దించిన దానికి బందీ గృహంలో వేయించాడు, చెరసాల్లో వేయించాడు. కనుక దేవుని కోపం అతని మీద రగులుకుంది. వెంటనే అతని పాదాలలో జబ్బు వచ్చింది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 12వ వాక్యంలో తన పరిపాలనలో 39వ సంవత్సరం 41 సంవత్సరాలు పరిపాలన చేశాడు.
39వ సంవత్సరంలో ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఇతనికి వైద్యులే దేవుళ్ళుగా కనబడ్డారు. వైద్యుడే దేవుడయ్యాడు ఆశారాజుకు. యెహోవా యొద్ద విచారణ చేయలే. ఆ డాక్టర్ కాకపోతే మరొక డాక్టర్, ఆ డాక్టర్ కాకపోతే మరొక డాక్టర్, ఇలా డాక్టర్లను మార్చుకుంటూ వైద్యులను పట్టుకున్నాడు. కానీ యెహోవా యొద్ద విచారణ చేయలేదు. తను జీవించిన జీవితానికి పశ్చాత్తాపడి అతడు కన్నీరు కాచి ఉంటే దేవుడు క్షమించి ఆరోగ్యం ఇచ్చి ఉండేవాడు. కానీ పూర్తిగా యెహోవా యొద్ద విచారణ చేయక తన పాదములలో ఉన్న జబ్బు, ఆ మరణకరమైన ఆ జబ్బు, అప్పట్లో అది క్యాన్సర్, అది బాగోవాలి అంటే దేవుని యొక్క కరుణ కావాలి, దేవుని కనికరం కావాలి. కానీ వైద్యులునే నమ్ముకున్నాడు. వైద్యుడే దేవుడుగా భావించాడు. నేను చెప్తున్నాను ప్రియులారా, వైద్యుడు ఏ వైద్యము చేసినా అది పని చేయాలంటే ఆ వైద్యము యొక్క మూలాంశం దేవుడే. అవును ప్రియులారా, పరమ వైద్యుడు దేవుడు. వైద్యులు వైద్యం అందిస్తారు, కానీ దాని మూలాంశం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 30వ వాక్యంలో నేనే నీకు ఆరోగ్యం ఇచ్చువాడను. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వాక్యంలో నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. చివరికి మూలం ఆయనే పరమ వైద్యుడు. దేవుణ్ణి నమ్ముకున్నాడు, కానీ చివరికి దేవుణ్ణి వదిలిపెట్టేశాడు. దేవుని నమ్మల. యోబు గారు ఏమన్నారు చెప్పమంటారా? యోబు గ్రంథం 13వ అధ్యాయం 4వ వాక్యంలో మీరు పనికి మాలిన వైద్యులు అన్నాడు. వ్యాధిని నిర్ధారణ చేయలేని ఆ వైద్యులను బట్టి అన్నాడు. అప్పుడు వైద్య పరికరాలు లేవు. ఇప్పుడైతే అధునాతనమైన వైద్య పరికరాలు, వైద్య సంబంధమైన అవన్నీ ఇప్పుడు సమృద్ధిగా ఉన్నాయి. ఒక వ్యాధి వస్తే మరొక వ్యాధికి మందు ఇస్తున్నారు. అప్పట్లో అంటే సరైన నాలెడ్జ్ ఇంప్లిమెంట్ లేదు కనుక వారికి సరైన వ్యాధి నిర్ధారణ చేయలేని పరిస్థితి వారికి ఉంది కనుక మీరు పనికి మాలిన వైద్యులు. సంగతి తెలుసు, కొంతమందికి నిర్ధారణ చేయలేరు, ఖచ్చితంగా చెప్పలేరు, ఇది విషయం అని చెప్పలేరు. దాన్ని నానుస్తూ ఉంటారు, నానబెడుతూ ఉంటారు, అటో ఇటో తేల్చలేరు. ఈయన స్థితి అలాగే ఉంది. వైద్యుడే దేవుడుగా భావించుకున్నాడు, యెహోవా యొద్ద విచారణ చేయలేదు. కొంతమందికి డాక్టర్లే దేవుడుగా భావించుకొని ప్రార్థనలో ఉండవు, ఇక దైవజనుడి గురించి ఆలోచన ఉండదు, వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఆసాకు పుట్టిన కుమారుడు యెహోషాపాతు ఏమన్నాడు తెలుసా? దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో యెహోవాను నమ్ముకునుడి, మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలు నమ్ముకునుడి, మీరు కృతజ్ఞులవుతారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లారా, తనకు భక్తి అబ్బింది. యెహోవాను నమ్ముకోండి, మీరు స్థిరపరచబడతారు, మీ జీవితాలు స్థిరంగా ఉంటాయి. ఆయన ప్రవక్తలు నమ్ముకోండి, మీరు కృతజ్ఞులవుతారు. ఈరోజు
ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని పిల్లారా, నేను ఒక వైద్యుని దగ్గర నేను నా యొక్క అనారోగ్యాన్ని బట్టి చూపించుకున్నప్పుడు ఆ వైద్యుడు చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభువే బాగు చేస్తాడండి అని ఆ డాక్టర్ గారు నాతో అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ని బట్టి నాకు నా ఆరోగ్యం కాస్త కుదుట పడింది అని చెప్పినప్పుడు ఆ డాక్టర్ గారు యేసు ప్రభువే బాగు చేస్తాడండి అని ఆ డాక్టర్ గారు చెప్పారు. ఆయన గుంటూరులో ఉంటారు. ఒక అన్య డాక్టర్ గారే ఒక మంచి సాక్ష్యం ఇచ్చారు, ప్రభువే స్వస్థపరుస్తారని. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లరా, డాక్టర్ గారే యేసు ప్రభువుని గురించి చెప్పినప్పుడు దేవుని నమ్ముకున్న ఈ ఆశానే ఈ రాజు చివరికి ఏమయ్యాడు తెలుసా? దినవృత్తాంతం 2వ గ్రంథం 16వ అధ్యాయం 13వ వాక్యంలో, ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడిలో 41వ సంవత్సరమున మృతి పొందెను. 41వ సంవత్సరంలో ఆయన మృతి చెందినట్టు లేఖనంలో ఉంది. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని సేవించగలిగితే దేవుడే మనకు శక్తిని పంపిస్తాడు. స్తుతిలో శక్తి ఉంది. ఆ ప్రభువే మనకు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపై ఉన్నదని పౌలు గారు చెప్పినట్టు విలాప వాక్యమును తన నూతన వాత్సల్యత మన ఎడల అనుదినం ఆయన చూపుచున్నాడు. కనుక ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కనుక మనం నిర్మూలము కాకున్న వారం, సజీవులంలో ఉన్నాం. ఆయన నమ్ముకోవాలి. ఆయన కొరకే బతికిన చనిపోయిన ప్రభువారంగా మనం జీవించాలి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వాక్యంలో ఉంది. మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం. ఆయన కొరకే సాక్షులుగా సాగిపోదాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు. మీకు నా వందనాలు. థ్యాంక్ యూ.